హే భగవాన్ రీసెంట్గా G5 తెలుగులో రిలీజ్ అయింది. మూవీ చూసాను. ఎలా ఉందంటే యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కామెడీ ఇంకా పెరుగుతుంది అనుకున్నాను కానీ బోల్తా పడింది. అదేమైందనేది ముందు ముందు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టోరీ ఏంటంటే, మన హీరో వాళ్ళ ఫాదర్ పెద్ద బిజినెస్ అని హీరో అనుకుంటాడు. కానీ ఇంతకీ ఫాదర్ ఏం చేస్తాడు అనేది హీరోకి తెలియదు. అది ఇంటర్వెల్ లాగా రివీల్ చేస్తారు. కానీ ముందుగానే మనకు తెలిసిపోతుంది. ఆ సిచ్యువేషన్తోనే కామెడీ క్రియేట్ చేస్తారు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత హీరోకి తెలిసి అది తర్వాత ఏమైంది అనేది మూవీలో చూసి తెలుసుకోండి. స్టోరీ లైన్ చూస్తే బిజినెస్ మీద మంచి కాన్సెప్టే తీసుకున్నారు, కానీ కరెక్ట్ వేలో యూజ్ చేసుకోలేదు. అండ్ కామెడీ కూడా వర్కౌట్ చేశారు కానీ అక్కడక్కడే పేలింది. ఓవరాల్గా అయితే వర్కౌట్ కాలేదు. అండ్ సిచ్యువేషన్ కామెడీ కూడా బాగుంది, కానీ అది సెకండ్ హాఫ్లో మిస్ అయింది. ఓవర్గా వెళ్ళిపోయారు అనిపించింది. స్టోరీ లైన్ కూడా ట్రాక్ తప్పింది. ఫస్ట్ హాఫ్ ఒకటి అనుకుంటే సెకండ్ హాఫ్ ఒకటి చూపించారు. అక్కడి నుంచి స్టోరీ మళ్ళీ మార్చేస్తారు. స్టోరీ లైన్ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది అండ్ మూవీ కూడా ట్రాక్ తప్పింది. దానివల్లే మూవీ యావరేజ్ ఫీల్స్ వచ్చింది. అండ్ మూవీలో మెయిన్గా కామెడీ హైలైట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది మెయిన్గా అంత కామెడీ ఏమీ అనిపించలేదు. మనం ఇన్స్టాగ్రామ్లో చూసిన మీమ్స్ కంటే బెటర్గా ఏమీ అనిపించలేదు. నార్మల్గానే ఉంది. కానీ కొన్ని బిజినెస్ ఐడియాస్ మన హీరో చెప్తున్నప్పుడు అవి కొంచెం బెటర్గా అనిపించినాయి. అండ్ అలాగే లాస్ట్లో 10 minutes క్లైమాక్స్ సీను అది కొంచెం బెటర్గా ఉంది. అది తప్పితే ఇంకా ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంది. అండ్ హీరో యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్ సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా జస్టిఫై చేశారు. అండ్ ఓవరాల్గా చూస్తే మూవీ యావరేజ్గా ఉంది. అండ్ G5లో ఉంది. అండ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. అండ్ ఈ మూవీలో 18 scenes అలాంటివి ఏమి లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఓవరాల్గా అయితే నాకు యావరేజ్గా ఉంది. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.